హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్. ఈరోజు అయితే రథసప్తమి ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. రథసప్తమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు సూర్యుడి పండుగను జరుపుకుంటాం, అంటే ఆరాధనకు అంకితమైనది అని. సూర్యుడు ఆరోగ్యం, శక్తి, జీవన కాంతికి మూలమై శాస్త్రాలు చెబుతాయి. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి భార్య అదితి సూర్యుడిని ప్రసవించింది. సూర్యుడు జన్మించిన తర్వాత అతను లోకమంతా వెలుగుతో నింపేందుకు తన 7 గుర్రాలతో కూడిన రథంపై ప్రయాణం ప్రారంభించాడు. ఈ రథ ప్రయాణం మొదలైన రోజే మాఘ శుక్ల సప్తమి. అందుకే ఈ రోజు రథ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు నుంచే సూర్యుడి కిరణాలు మరింత శక్తివంతంగా భూమిని తాకుతాయని నమ్మకం. శీతాకాలం ముగిసి ఉష్ణత పెరుగుతూ పంటలకు వేరు చిగిరే కాలం ప్రారంభమవుతుంది. మహాభారతంలో భీష్మ పితామహుడు రథసప్తమి రోజునే తన ప్రాణాలను విడిచాడు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ఈ పవిత్ర సమయంలో శరీరం విడిస్తే మోక్షం లభిస్తుంది అని శాస్త్రం విశ్వాసం. అందువల్ల ఈరోజు మరింత మహత్వం వచ్చింది. సూర్యుడు ఆత్మకు ప్రతీక. 7 గుర్రాలు అంటే 7 లోకాలు, 7 రంగులు, 7 శక్తులు అని. రథం అంటే కాల ప్రవాహం. రోజులు దూరమవుతాయి, ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు సూర్యాదన చేస్తే ఇవన్నీ అయితే మనకి కలుగుతాయి. రోగులు దూరమవుతాయి, ఆయుష్ పెరుగుతుంది, పాపాలు క్షీణిస్తాయి, కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. తెల్లవారుజామున స్నానం అంటే సూర్యకిరణాలు పడేలా స్నానం చేసి తలపై 7 ఎరుక ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి. సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం సూర్యాష్టకం పాటిస్తే మంచిది. గోవులకు అన్నదానం, బ్రాహ్మణులకు దానం చేస్తే మరీ మంచిది. మొత్తానికి రథసప్తమ అనేది కేవలం ఒక పండుగ కాదు, ప్రకృతితో తన అనుబంధాన్ని గుర్తించే రోజు. ఆరోగ్యం, శక్తి, కాంతికి కృతజ్ఞత తెలిపే పర్వదినం. సూర్యుడిని ఆదరించిన చోటే అంధకారం ఉండదు, జీవితంలోనూ మనసులోనూ. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూసి మీకు కొత్త విషయాలు ఏమైనా తెలుసుకున్నట్టుంటే ఒక లైక్ అయితే చేయండి. ఓం నమో సూర్యనారాయణ నమః.